అయ్యప్ప తన జీవితాంతం బ్రహ్మచారిలాగా ఎందుకు ఉన్నాడో మీకు తెలుసా? అయ్యప్పని వివాహం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న రాణి ఎవరో మీకు తెలుసా? మహిషి అనే రాక్షసి బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేసి నా మరణం కేవలం శివుడు మరియు విష్ణువుకి జన్మించిన సంతానం చేతుల్లోనే జరగాలి, అతను ఆ జన్మ బ్రహ్మచారి అయి ఉండాలి, అతనికి కామ కోరికలు కూడా ఉండకూడదు అనే వరం పొందుతుంది. ఆ తరువాత శివుడు మరియు మోహిని శృంగారం చేసుకోవడం వలన అయ్యప్ప స్వామి వారికి జన్మిస్తాడు. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళతాడు. ఆ అడవిలోనే మహిషి కనబడుతుంది. అలా వారి ఇద్దరి మధ్య ఎన్నో రోజులు కఠోరమైన యుద్ధం జరుగుతుంది. చివరికి అయ్యప్ప మహిషి కొమ్ములను విరిచేసి ఆమె మీద ఆపకుండా నాట్యం చేస్తాడు. అలా తాండవం చేస్తుంటే మహిషి శరీరం అంతా నుజ్జు అయిపోతుంది. అలా మన అయ్యప్ప స్వామి మహిషిని హతమారుస్తాడు. అలా చనిపోయిన మహిషి శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి ఒక అందమైన కన్య బయటికి వస్తుంది. ఆమె ఎవరో కాదు, ఆమెనే మాలికాపురోత్తమ్మ. ముందు జన్మలో ఆమెకు ఉన్న శాపం వలన ఇలా ఈ జన్మలో మహిషిలాగా జన్మించింది. అయ్యప్ప వలన ఇప్పుడు ఆమెకి శాప విమోచనం కలుగుతుంది. మాలికాపురోత్తమ్మ అయ్యప్ప అందాన్ని చూడగానే ఆయన అందానికి ప్రేమలో పడిపోతుంది. అయ్యప్ప స్వామి నవ్వుతూ, ఈ జన్మలో నేను ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నా, నేను నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెబుతాడు. అని మాలికాపురోత్తమ్మ మాట వినకుండా ఏడుస్తూ అయ్యప్పని బ్రతిమాలుతుంది. అయ్యప్ప ఆమె బాధని చూడలేక, సరే నేను నిన్ను వివాహం చేసుకుంటాను, కానీ ఒక షరతు, ఇంకొన్ని సంవత్సరాలకి నాకు ఒక ఆలయం నిర్మిస్తారు. ఆ ఆలయానికి సంవత్సరానికి ఎంతో మంది భక్తులు నా దర్శనానికి వస్తారు. ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే నన్ను దర్శించుకోవడానికి కన్య స్వాములు అయితే రారో ఆ రోజు నిన్ను నేను వివాహం చేసుకుంటాను. మొదటిగా కన్య స్వాములు నిన్ను దర్శించుకొని ఆ తర్వాతనే నన్ను దర్శించుకోవడానికి వస్తారు అని మాట ఇస్తాడు. మాలికాపురోత్తమ్మ నవ్వుతూ సరే స్వామి అని అంటుంది. ఇప్పటికీ కూడా మాలికాపురోత్తమ్మ అయ్యప్పని వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటికీ కూడా అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్క కన్యస్వామి కొండ ఎక్కి మాలికాపురోత్తమ్మకి కనబడి ఆ తరువాతనే అయ్యప్ప దగ్గరికి వెళతారు. మాలికాపురోత్తమ్మ కన్యస్వాములను చూడగానే బాధతో ఆ సంవత్సరం అంతా ఏడుస్తూ వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శబరిమల ఆలయం ఎవరు నిర్మించారో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అని మన ఛానల్లో అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియో చేశాం, తప్పకుండా చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణ అయ్యప్ప.